హాయ్, దిస్ ఈజ్ సారా గోవర్ధన్. వెల్కమ్ టు జిఎస్ బ్లాగ్స్. ఆ ప్రాంతంలో పూర్వీకుల కాలం నుండి ప్రతి ఇంట్లో ఏ చిన్న శుభకార్యమైనా మరియు ఆ గ్రామంలో ఏ చిన్న సంబరాలు, జాతరలు, ఉత్సవాలు జరిగినా ఆలయం దగ్గర నుండి ప్రారంభమవుతాయి. ఆ ఆలయంలో ఉన్నటువంటి స్వామివారికి పూజలు, అర్చనలు, అభిషేకాలు జరిగిన తర్వాతే ఆ గ్రామంలో శుభకార్యం అనేది మొదలవుతుంది. ఆ ఆలయాన్ని 2 రాజవంశస్థుల సంధి కాలంలో కట్టించారని చరిత్ర చెప్తుంది. ఆ 2 రాజవంశాలు పశ్చిమ చాళుక్యులు, కాకతీయ రాజులు. వీరి సంధి కాలంలోనే శ్రీ వీరభద్రేశ్వర ఆలయం అనేది కట్టించడం జరిగింది. ఆ ఆలయాన్ని చూస్తూ చరిత్ర తెలుసుకుందాం. గ్రామం ఎక్కడో కాదండి, మన సంగారెడ్డి నుండి 40 కిలోమీటర్ దూరంలో, అదే విధంగా హైదరాబాద్ నుండి 80 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి డాకూర్. ఆ ప్రాంతంలో ఎన్నో శిలాశాసనాలు, విగ్రహాలు కూడా బయటపడ్డాయి. ఆ విగ్రహాలు, శిలాశాసనాల ఆధారంగానే మన చరిత్ర తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. దయచేసి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మీ దగ్గర ప్రాంతంలో స్థల పురాణం కలిగినటువంటి ఆలయం లేదా చరిత్ర కలిగినటువంటి ప్రాంతం ఉన్నట్లయితే కమెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ ఆలయం దాదాపు 1200 సంవత్సరాల క్రితం కట్టించారు. ఆలయం చుట్టూ నాగదేవతామూర్తుల విగ్రహాలు మనం చూస్తున్నాము. శివుడితో పాటు నాగదేవతలను కూడా విరివిగా పూజించేవారని ఈ ఆలయాన్ని చూస్తుంటే తెలుస్తుంది. గ్రామ చెరువు పక్కనే నిర్మించడం జరిగింది మరియు ఆలయానికి ముందు భాగంలో కోనేరు కూడా కట్టించడం జరిగింది. ఈ శిలాశాసనంపై శివుడు, నందీశ్వరుడు, సూర్యచంద్రులు ఉన్నారు. అదేవిధంగా ఈ శిలాశాసనాన్ని 12వ శతాబ్దం కాలం నాటి తెలుగు మరియు కన్నడ భాషల్లో రాయడం జరిగింది. ఈ ఆలయంలో ప్రధాన గర్భగుడిలో శివుడు ఉంటాడు. శివుడి ముందు భాగంలో గణపతి మరియు నందీశ్వరుల మండపం ఉంటుంది. శివుడికి ఎడమ భాగంలో అమ్మవారు ఆలయం ఉంటుంది. అమ్మవారి ఆలయం ప్రక్కనే బాల శ్రీరాముడు, లక్ష్మణుడు కూడా దర్శనమిస్తారు. శివుడికి కుడివైపున శ్రీ వీరభద్రేశ్వర ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో ప్రతిరోజు నిత్యం దీపంతో పాటు పూజలు, అర్చనలు, అభిషేకాలు జరుగుతుంటాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా నలుగురికి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఇచ్చే ఒక్కో లైక్ కానీ, కమెంట్ కానీ, సబ్స్క్రైబ్ కానీ ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఇంకా ముందు ముందు మంచి వీడియోలు చేయడానికి ఒక బూస్ట్ లాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.